తర్వాత మట్టిరాజుని చాలా ప్రేమించి నా చేత చేయించిన క్యారెక్టర్ ఆయన క్రిష్ గారు. అడవిలో జరిగిన కెలామిటీ వల్ల మట్టి స్కామ్ జరుగుతుంటే నేను మట్టిని దాచేసుకుంటుంటాను. దొంగనాయాళ్ళు బొవ్వ లేకపోతే మట్టిని అడుక్కోవచ్చు, మట్టి లేకపోతే దాపెట్టేస్తున్నాను అని వీడు ఇక్కడ తవ్వి ఇంకో గోతులోకి వస్తుంటాడు. బాగా గుర్తుండిపోయి అది చివరిలో కూడా క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఉన్నది. ఎన్ని సీన్లు అయినా కూడా విలన్ మీద కోపంతో కొండ బద్దలు కొట్టాలి, ఇవన్నీ మంచి మంచి. అవును, అది స్టాలిన్లో నా వేషం లాంటిది. వేషం చిన్నదైనా గుర్తుండిపోయే వేషం అది. ముఖ్యంగా ఆయన ప్రేమించి నేనే వేయాలనుకునేది. అలాగా ఆయన హాస్యానందం నా దాంట్లో ఒక ఆర్టికల్ రాశాడు. నాకు ఎల్బి శ్రీరామ్ మీద పట్టరాని కోపం, అలాంటి రేటింగ్ పెట్టి చిన్న ఐటెం. ఎందుకంటే మంచి మంచి రైటర్లు అందరూ ఇలా యాక్టర్లు అయిపోతున్నారు అనేది ఆయన ఎక్స్ప్రెషన్ అన్నమాట. వాళ్ళందరూ ఏమైనా ఓ మాట మనం ఇలా అంటే బాగుంటుందా చూడండి అంటే బ్రహ్మాండంగా ఉంది అనేవాళ్లే తప్ప ఇతను ఇన్వాల్వ్ అయిపోతున్నాడు అనే టైపు కాదు. ఇందాక సో ఇంకా ఆర్ నారాయణమూర్తి గారు, ఆయనతో ఒక జోనర్, ఒక టైప్ ఆఫ్ సినిమాలు. అందులో నన్ను పెద్ద పెద్ద వేషాలు, మంచి మంచి వేషాలు చాలా సినిమాల్లో ఇచ్చాడు. ముఖ్యంగా వేగు చుక్కలని అందులో భద్రపోయే క్యారెక్టర్. చివరికి గాలిని కూడా పోగొట్టేసుకుంటాడు. ఈ స్కామ్లని వాటర్ని అమ్మేస్తున్నారు, ఇది అమ్మేస్తున్నారు, గాలి కూడా రేపు అమ్మేస్తారని మెంటలోడు పిచ్చోడైపోయి వ్యవసాయదారుడు వాడు. అందులో దెబ్బతినేసి పిచ్చోడైపోయి మైకా సంచి పాల కవర్ లాంటి దాంట్లో గాలి ఊదేసి, నాకు ఎంత గాలి అమ్మాయ గాలి దొబ్బేస్తారా రేపు, నాకు పర్వాలేదు నేను గాలి దాచుకుంటారా బాబు. ఇలాగ రోడ్లలో తిరుగుతుంటాడు. భలే సీన్లు దాంట్లో. ప్రతిదీ కూడా స్ట్రైక్స్ చేస్తారు రైతులందరూ. వీడు బుద్ధి చెప్తాడు. వీడు అందరూ స్ట్రైక్ చేస్తుంటే రైతులు వీడు అడ్డదారిని అమ్మేస్తున్నావు, నువ్వు ద్రోహం చేస్తున్నావు సమ్మెకి ఇది అంటే వాడు రిటార్ట్ ఇస్తాడు. చివరికి ఎవరికి రిటార్ట్? షావుకారు నా దగ్గర కొన్నాడికి, మా వాళ్ళకి కాదు. ఆడికి ఆ బుద్ధి చెప్పడానికి నీకు స్ట్రైక్ వ్యతిరేకంగా వెళ్ళాను తప్ప. ఇట్లాగా మంచి మంచి వేషాలు. నేను నన్ను అంటుండేవాడు, బాబు మీరు యాక్టింగ్లో మీరు పోజులో శోభన్ బాబు అండి, యాక్టింగ్లో మా పిఎల్ నారాయణ గారు అండి. వేషం వస్తే చింపేస్తారండి మీరు, కానీ కొంచెం మీ దగ్గర ఆ చెక్కలు ఉన్నాయి. చెక్కలు ఏదో కొంచెం ఏదో నా రూమ్ ఇచ్చింది బాగుంది. అవుట్డోర్లో షూటింగ్ కదా పాప. ఆయన చిన్న చిన్న సినిమాలు. ఆయన అప్పటికి ఆయన ఎక్కడో చిన్న దాంట్లో ఉండి ఉన్న దాంట్లో మంచిదే మాకు ఇచ్చేవాడు. ఇంకా మేము ఏదో ఫ్యాన్ లేదా లేకపోతే ఇంకో బెల్ల కొడితే బాయ్ రావట్లేదా, ఏమో ఆర్టిస్టులకు సుఖాలు మరిగిన మీద ఇది కంప్లైంట్లు లాగా. అది ఉంటే బాబు ఏదో మేము ఉన్న దాంట్లో పెద్దదే మీకు ఇచ్చాను కదా, మంచిదే ఇచ్చాను కదా, నేను చూడండి అలాంటి దాంట్లో ఉన్నాను. రైటే, కానీ మరి మీ దౌర్భాగ్యం ఇలాంటి సుఖాలకు అలవాటు పడుతుంది. మీరు లెవెల్లో శోభన్ బాబు అండి బాబు, యాక్టింగ్లో పిఎల్ నారాయణ గారండి. చాలా చూడారు. వేలు గారు, పిఎల్ నారాయణ గారు, తర్వాత మీరేండి అని చాలా సందర్భాల్లో అంటుంటారు. మంచి వేషాలు ఇచ్చారు. ఇంతకుముందు అల్లరి నరేష్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈవి గారితో ఉన్న అనుబంధంతో చాలా అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళ అబ్బాయిలతో ఎలా ఉంది మీ అనుబంధం? బ్రహ్మాండం. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు ఇవే నేను 10-12 మంది నాకు వేషాలు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు అన్నాను. అందులో అల్లరి నరేష్ ప్రతి సినిమాలో ఉండేవాడు. ఓకే. తర్వాత ట్రెండ్స్ మారుతున్నాయి, ఈక్వేషన్స్ మారుతున్నాయి, కాంబినేషన్స్ మారుతున్నాయి, క్యారెక్టర్లు మారుతున్నాయి సినిమాల్లో. ఒక రకంగా నన్ను వాళ్ళు అసంతృప్తిపరచడం ఇష్టం లేకే ఇవ్వలేదనుకోవాలి తప్ప అందరూ మీటింగ్ పెట్టేసుకుని అరే అందరూ కాళ్ళు పైకి ఎత్తండి, ఎల్బి శ్రీరామ్ మనం ఒక తొక్కు తొక్కాలి, అందరూ కలిసి ఒక తొక్కు సరిపోదు. ఆ ఒకటి అడుగులో డైలాగ్ ఉంటుంది, రావు బాబా ఎవడరా అక్కడ అంటే బ్రహ్మాండంగా ఏంటి మెడబట్టి కట్టేయడానికి నువ్వు అక్కడో సరిపోగానే మన స్టాఫ్ మొత్తాన్ని పిలు అంటే అలాగా ఊదేవులే బొడగాని ఏనంటాడు. అలాగా
అలా అందరూ కాలు పైకెత్తేసి నన్ను తొక్కేయాలి. ఎవరు కష్టపడతారు? నన్ను ప్రేమించిన వాళ్ళే నన్ను, ఎవరితో ఒక్క ఇన్సిడెంట్ లేదు కదా. అది కాలం మారు ప్రవాహం, అది అట్లా వస్తూ ఉంటుంది. అది ఆ క్యారెక్టర్లు పోనీ ఉండి మనకి ఇవ్వట్లేదంటే అనుకోవచ్చు. ఇప్పుడు మిథునం టాపిక్, మిథునం సినిమాలో ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారి ప్లేస్లో మిమ్మల్ని అనుకున్నారంట భరణి గారు. మొత్తానికి చరిత్ర అంతా తవ్వుతున్నావు. అసలు అది మీ మీద చాలా వర్క్ చేశారు, మీరు దానికి గెటప్స్ కూడా అనుకున్నారు, మరి అంత కానీ నేను అన్ని ఆబ్జెక్టివ్ టైపుల్లో, నువ్వు 1 లైన్ క్వశ్చన్ అడిగితే నేను 1/2 లైన్లో జవాబు ఇవ్వాలి అనుకుంటున్నాను ప్రతి ప్రశ్నకి. నువ్వు అడిగే ప్రతిదీ కూడా ఒక వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 కూడా పెడితే తప్ప అవ్వని. అంత ఏం పర్లేదు, డీటెయిల్గానే కావాలి. చెప్పండి ఎందుకు మీరు అది ఎక్కడ కుదరలేదు? నాకు తెలిసి మీరు అలాంటి క్యారెక్టర్లు వదులుకోరు, అలాంటి క్యారెక్టర్లు మీరు కోరుకుంటారు. అన్నీ జరిగాయి. ప్రొడ్యూసర్స్ ఎల్బి శ్రీరామ్ మీద మార్కెట్ ఓకే. అతను కూడా విశ్వ ప్రయత్నం చేశాడు భరణి. అది ఎలా జరిగిందంటే, ప్రొడ్యూసర్ అన్నాడు, ఉన్నవి 2 క్యారెక్టర్లు కదండి, అడ్వాన్స్ పంపించాడు పెద్ద అమౌంట్ నాకు. పంపించాక తర్వాత ఇప్పుడు సమ్మర్లో ఎందుకు అది డ్రై, ఇది 2 క్యారెక్టర్లు కదా, అక్టోబర్ నవంబర్ అయితే మంచి వింటర్ సీజన్లో భలే ఉంటుంది గ్రీనరీ, అప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది కదా, మన అంతా పెద్ద వైశాల్యంగా ఇల్లు అది తోట అది కదా. నేను ఒప్పుకోలేదు. చిన్న సినిమా, రోజు లేట్ అయినా మారిపోతాయి ఆలోచనలు, వెంటనే చేద్దామని భరణికి చాలాసార్లు చెప్పాను. మా తమ్ముడు ఒప్పుకోవట్లేదు, చేసేద్దాం అంటూ ప్రొడ్యూసర్ తోటి నేను అని చూస్తానని, ప్రొడ్యూసర్ ఏమండి మీరు అడిగి చూడండి ఒప్పుకుంటే అని నా మీద పెట్టాడు. నేను ఒప్పుకోవట్లేదు అని, ఏ సంగతి 2 నిమిషాలు టైం ఇవ్వండి మీరు ఎంతగా అంటున్నారు కాబట్టి, టాయిలెట్కి వెళ్ళి వస్తాను బయటకు వెళ్ళాను. మా వాడు టాయిలెట్కి వెళ్ళలేదు, దమ్ములాగా వచ్చి చెప్తాడు చూడు ఇప్పుడు బాంబు వేస్తాడు అన్నాడు భరణి. వెళ్ళొచ్చాక నేను ఇప్పుడైతేనే చేస్తాను అనడానికి బదులు రివర్స్లో అన్నాను. సరే అప్పుడే చేయండి, మీకు ప్రొడ్యూసర్ డబ్బు పెట్టేది మీరు అప్పుడే బాగుంటుంది అన్నప్పుడు మొండిగా ఇప్పుడే చేయమని అనడం కరెక్ట్ కాదు. రేపొద్దు ఆడకపోతే ఎంత చెప్పినా వినలేదు మూర్ఖుడు అంటారు. అప్పుడే చేయండి. కానీ మారిపోతాయి ఆలోచనలు, చూసుకోండి చిన్న సినిమాది, అప్పుడు ఎవడు రాజు ఎవడు మంత్రి అక్టోబర్ నాటికి అన్నాను. అన్న తర్వాత వాళ్ళ డిస్కషన్స్లో ఏమండి ఎల్బి 2 ఆర్టిస్టులు, ఎల్బి గారు ఓకే పాత నటుడు, పక్కన ఎవరో కొత్త అమ్మాయిని పెట్టారేంటి, ఉన్న 2లో పక్కనే జయసుధ గారు, రాధిక, జయప్రద అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని మొత్తానికి లక్ష్మి గారు అలా ఏవో పేర్లు వచ్చి లక్ష్మి గారిని బుక్ చేశారు. తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మారింది. ఎల్పి గారి పక్కన అమ్మాయి ఏంటండి అన్నది ఇప్పుడు